వెల్కమ్ టు కృపానిధి ఇంప్రావ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. అందరికీ నమస్కారాలండి. ఈరోజు 60-40 సైజు 5.5 సెంటు 250 గజాలు 70 లక్షల్లో ఎట్లా కట్టుకోవాలి, ఎక్కడ ఏ స్టేజ్లో ఎంత ఖర్చు అయింది అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ద్వారా ఏమైనా చేర్చుకునే ఉద్దేశం ఉంటే ఏపీ తెలంగాణ ఎక్కడే చేయగలుగుతామండి. 5.5 సెంట్లో ఎట్లా కట్టుకోవచ్చు, ఈ ప్లాన్ ఏంది అనేది. ఇది సౌత్ ఫేసు, దక్షిణ ఫేస్ అండి. ఈ ప్లాన్ ఎలా ఉంది, ఏంది, దాంట్లో బడ్జెట్ ఎంత అయింది, నేను ఓవరాల్గా మీకు చెప్పడం జరిగింది. ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలి అని అంటే మెసేజ్ చేయండి, మేము ఖచ్చితంగా వీడియో చేసాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ ఇది. గ్రౌండ్ ఫ్లోర్కి 20 లక్షలు ఏమి ఖర్చు పెట్టాలంటే కింద సెల్లర్ మొత్తం తీసేయాలి. హెవీ ఫిల్లర్స్, పుట్టింగ్స్, తర్వాత దీనికి సంబంధించి ఏ ఫిల్లర్స్ వస్తాయంటే మనకి అడుగున్నర ఫిల్లర్స్ వేయాలండి. అడుగున్నర ఫిల్లర్స్ మొత్తం వేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం దీనికి 16 ఫిల్లర్స్ వస్తాయండి. 16 ఫిల్లర్స్ కూడా అడుగున్నర ఫిల్లర్స్ మాత్రమే వేయాలి. ఒక్క పుట్టింగ్కి వచ్చి 12 బ్యాగుల నుంచి 15 బ్యాగులు వేస్తారండి. దీని స్టాండర్డ్ తీసుకోవాలి. దీనికి కింద మనం ముగ్గు పోసిన తర్వాత పుట్టింగ్ సైజులు కానీ 6 అడుగుల నుంచి 8 అడుగుల వరకు లోతు తీసుకోవాలి. తర్వాత పుట్టింగ్ సైజులు 7 నుంచి 8 సైజు వస్తాయి. తర్వాత పిల్లర్స్ అడుగుంబావు మొత్తం 16 రాడ్లే వస్తాయండి. 8 16 రాడ్లు 2 12 వస్తాయి. లేదంటే మొత్తం 16 వేయచ్చు. అడుగున్నర సైజు కాలమ్స్ వస్తాయి. దానికి 16 కాలమ్స్కి, పుట్టింగ్స్కి, ఫౌండేషన్కి, బేస్ మోటార్కి, స్లాబ్కి మొత్తం సెల్లర్ కంప్లీట్ కావడానికి 20 lakhs అయ్యిందండి. బాగానండి, 20 lakhs అయ్యింది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయిందండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా 20 lakhs అయ్యిందండి. ఇది మనం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 2 వస్తాయి. ఆ 2 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు వస్తాయి. దీనికి పిల్లర్స్, స్లాబు, బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్, వైరింగ్, స్విచ్లు, పెయింటు, గ్రానైట్ కానీ, టైల్స్ కానీ మనం ఏవైతే అనుకుంటామో అది అంతా కలిపి 20 నుంచి 22 దాకా వచ్చిందండి. అంటే ఒక ఫ్లాట్కి వచ్చి 11 లక్షలు ఖర్చు వచ్చింది. 2 ఫ్లాట్లు కాబట్టి 20-25 దాకా వచ్చింది మనకి. ఇది మన క్వాలిటీని బట్టి రేటు అప్ అండ్ డౌన్ అవుతుందండి. అది మనం డిసైడ్ చేసుకోవాలి ఏ క్వాలిటీలో మెయింటైన్ చేయాలనేది. ఫస్ట్ ఫ్లోర్ 20 నుంచి 25 దాకా అవుతుందండి, అది కబోర్డ్ లేకుండా. తర్వాత 3 బెడ్ ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్. ఇది మొత్తం ఇది ఓవరాల్గా మనకి 20-22 వచ్చిందండి. ఇది కబోర్డ్ కాకుండా, కబోర్డ్తో కలుపుకుంటే ఒక 25-26 దాకా వచ్చిందండి. ఇది కూడా సేమ్ అంతే వచ్చింది. అంటే బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్, స్లాబ్, ఫిల్లర్స్ అంతా టోటల్ వర్క్ కంప్లీట్గా మనం అనుకున్న బడ్జెట్లో మనం ఏ క్వాలిటీ అనుకుంటే ఆ క్వాలిటీలోనండి. మళ్ళీ ఎక్కువ కాస్ట్కి వెళ్తే కాస్ట్ పెరిగిద్ది. కాబట్టి ఇది కూడా మొత్తం ఓవరాల్గా G+2 70 నుంచి 75 లక్షలు వచ్చిందండి. ఇది మనకి మిడిల్ క్వాంటిటీలో వెళ్ళాలి, అంటే మిడిల్ క్వాలిటీలో వెళ్ళాలి. హై క్వాలిటీలో వెళ్తే 80 దాకా వచ్చిందండి. మిడిల్ క్వాలిటీ అంటే టాటా స్టీల్, ఆశీర్వాద్ పైపు, దాంట్లో ఫస్ట్ సెకండ్ ఏ క్వాలిటీ కూడా ఫస్ట్ సెకండ్ క్వాలిటీలో ఉంటాయి. కాబట్టి ఆ రేట్ను మనం చేంజ్ చేసుకోవాలి, స్టీల్ చేంజ్ చేసుకోవాలి. మెయిన్ ఎక్కడెక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి అక్కడ మెయిన్ పర్పస్ తగ్గించుకొని మిడిల్గా వెళ్తే ఈ మనం అనుకున్న బడ్జెట్ 70 లక్షల్లో కంపల్సరీగా అయిపోతుందండి. ఇది సైజు, ఫ్లాట్ సైజు 60-40 5.5 సెంటు మనకి 250 గజాల దాకా వచ్చింది. ఈ కన్స్ట్రక్షన్ ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కంపల్సరీ ఉపయోగపడితే అది షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు కింద చూస్తుంది ఇది మెట్లు అండి. ఇది గ్రౌండ్ ఫ్లోరు. ఇది మనకి లిఫ్ట్ సైడ్, తర్వాత స్టెప్స్, ఇది ఖాళీ స్థలం అండి. ఇది మనకి చిల్లర బెడ్రూము, తర్వాత ఇది లివింగ్ రూము, తర్వాత మాస్టర్ బెడ్రూమ్, తర్వాత ఇది కిచెన్ అండి. బెడ్రూమ్స్ ఇది 40, ఇది 60 అండి. దీని స్లాబ్ ఏరియా మనకి 1800 చిల్లర వచ్చిందండి. ఇది ఎస్ఎఫ్టీ. దీని కాస్ట్ టోటల్ మనకి ప్రాజెక్టు. ఇది గ్రౌండ్ ఫ్లోరు, పార్కింగు అండ్ పోర్షన్ కార్ పార్కింగ్ అయితే కార్ 1 2 3 బైక్లు పడతాయండి. తర్వాత దీనికి ఇంతవరకు ఫస్ట్ బిల్ మనకి ఫస్ట్ అమౌంట్ ఎంత అయిందంటే మీకు
చూపిస్తాను చూడండి. గ్రౌండ్ ఫ్లోర్ కింద మనం పోల్స్ కానీ పిల్లర్స్ కానీ బేస్ మట్టం కానీ ఫస్ట్ మన టోటల్గా అమౌంట్ ప్రైస్ కింద 10 lakhs అయిందండి. అయితే దీనికి మనకి లేబర్, సెంట్రింగ్, సిమెంట్, స్టీల్, శాండ్, టోటల్ వర్క్ మనకి 10 lakhs అవుతుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్తో అయిపోయింది. తర్వాత స్లాబ్ అమౌంట్ మనకి 10 lakhs అయిందండి. 10 lakhs. దీనికి మనం పిల్లర్స్ ఎన్ని అయిపోయి 10 lakhsలో ఈ కింద ఫుట్టింగ్స్ కానీ పిల్లర్స్ కానీ బేస్ మట్టం కానీ దాంట్లో మట్టి కానీ మొత్తం టోటల్ 10 lakhsలో అయిపోయింది. తర్వాత స్లాబ్ వచ్చి మనకి 10 lakhs అయింది. ఈ 10 lakhsలో ఫస్ట్ పాయింట్ పిల్లర్స్, స్లాబ్, దీంట్లో స్టీలు, సిమెంట్, శాండ్, సెంట్రింగ్ వర్క్ అంతా కలిపి మనకు 10 lakhs దాకా అయ్యిందండి. ఇది మొత్తం టోటల్ అమౌంట్. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే టైం సరిపోదు, కాబట్టి చిన్న నీకు కొంతవరకు అర్థమయ్యేటట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ 20 lakhsలో మనకి స్లాబు, బేస్ మట్టం కింద నుంచి ఒక ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ వరకు అయిపోయిందండి. ఫస్ట్ ఫ్లోర్కి ఓన్లీగా పిల్లర్స్, స్లాబ్, శాండ్, కాంక్రీట్, సెంట్రింగ్, సిమెంట్ అంతా పిల్లర్స్ కలిపి టోటల్ మనకి స్లాబు పిల్లర్స్ కలిపి 10 lakhs అయింది. మళ్ళీ 10 lakhs అయింది. 10 lakhs అయిన తర్వాత బ్రిక్ వర్క్ 3 లక్షల బ్రిక్ వర్క్ అండి. 3,80,000 అయిద్దండి. 3 లక్షల వరకు దీంట్లో అన్నీ వస్తాయి. శాండు, లేబరు, సిమెంటు టోటల్ వస్తాయి. తర్వాత ప్లాస్టింగ్ 2 lakhs అయ్యేది. శాండు, లేబరు, సిమెంటు 2 lakhs అయిపోయింది. తర్వాత దీంట్లో సెల్ఫ్లు ఓవరాల్గా మనకి లోపల ఒక సెల్ఫ్లు 1,00,000, పెయింటు 1,00,000, తర్వాత మళ్ళీ ప్లంబింగ్ 1,00,000, ఓవరాల్గా 10 lakhs అయిందండి. 10 lakhsలో ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు 20 lakhs. 20 lakhs అంటే కొంచెం నాకు రైటింగ్ రాదు, అందువల్ల మీకు ఇంకా మీరు నా వాయిస్ బట్టి మీరు అర్థం చేసుకోవాలి. గ్రౌండ్ ఫ్లోర్ 20 lakhs, తర్వాత ఫస్ట్ ఫ్లోర్ 20 lakhs. దీంట్లో క్వాలిటీని బేస్ చేసుకొని మనం 2 లక్షలు 3 లక్షలు ఎక్కువ తక్కువ అయిందండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. ఇది 20 lakhs అమౌంట్ అండి, కంప్లీట్.
ఇది 20 lakhs ఫస్ట్ ఫ్లోర్, 20 lakhs అండి. ఇది అయిపోయింది. తర్వాత సెకండ్ ఫ్లోర్, ఇది ట్రిపుల్ బెడ్రూమ్ అండి. ఇది మనకి ఇది కూడా 20 lakhs అయింది. ఇది 20 lakhs అయ్యేదండి. ఇది మొత్తం ఓవరాల్ ఖర్చు వచ్చింది. దీనికి మనం స్టీలు, ప్లంబింగ్, గ్రానైట్, టైల్స్ చిన్న చిన్న మార్పుల్లో అప్ అండ్ డౌన్ అమౌంట్ అయింది. మీకు ఇంకా క్లారిటీగా మీకు వీడియో చేస్తాం. ఇది ఇంకా మీకు నీట్గా అమౌంట్ డివైడ్ చేసి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఎవరైతే 5.5 సెంట్లో కట్టుకోవాలనుకుంటే సుమారు కింద నుంచి మనకు G+2 వరకు 60 లక్షలు 70 లక్షల వరకు అవుతుందండి. మీరు ఇది క్వాలిటీ బేస్ చేసుకొని మనం చేసుకోవాలి. నేనైతే 60-65 లక్షలు కంప్లీట్ చేశాను. ఇది ఇలాంటి ప్రాజెక్టే 65 లక్షల దాకా 70 లక్షల దాకా ప్రాజెక్ట్. దీనికి క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలి. ఏ క్వాలిటీలో వెళ్తే మనకి బడ్జెట్ తగ్గుతుంది అనేది అదొకటి మాత్రం మనం మెయింటైన్ చేసుకోవాలి. టాటా స్టీల్కి వెళ్తే ఒక 5 lakhs 6 lakhs దాకా ఎక్స్ట్రా వచ్చింది. అదే కామ్దేను, వైజాగ్ లేదంటే ఇతర స్టీల్ ఏదన్నా మనం తక్కువ వాడుకుంటే 65 లక్షల నుంచి 70 లక్షల లోపు అవుతుంది. దీన్నే ఇదే కన్స్ట్రక్షన్ మనం 80 లక్షలు కూడా చేసుకోవచ్చు. కబోర్డ్స్ ఎక్స్ట్రా మంచి క్వాలిటీ పెట్టి చేసుకోవచ్చు. దీని పరిమితం 65 నుంచి 70 లక్షలు మీడియం క్వాలిటీలో మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఒకసారి మళ్ళీ చూస్తానండి. గ్రౌండ్ ఫ్లోర్ 20 lakhs,